మనుషులు జాలి పడితే చూసి దాటిపోతారు, కానీ దేవుడు జాలి పడితే చూసి దాటిపోడు. ఎట్లా అంటే జాగ్రత్తగా వినండి. రోడ్డు ప్రక్కన కూర్చొని గుడ్డపరుచుకొని కళ్ళు కనపడక మనుషుల కాళ్ళ సబడి, మనుషులు మాట్లాడుకుంటున్న మాటల శబ్దాలు విన్నప్పుడు, అయ్యా బాబు గుడ్డోళ్ళయ్యా, అయ్యా ఏమన్నా కాస్తంత రూపాయి అయ్యా అని అడుక్కునేవాడు ఒకడు ఉన్నాడు. అతను అడుక్కుంటుంటే చాలా మంది అతనిని చూసి చిల్లర వేసిన వాళ్ళు చిల్లర వేశారు. కొంతమంది ఏమో వీడెవడండి బాబు రోజు ఇక్కడే అడుక్కుంటాడు, వీడు కళ్ళు లేనుడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఏమో ఇక ఇది ఒక పని అయిపోయింది, రోజు ఎవడేస్తాడండి వీడికి అని అసహ్యపడిన వాళ్ళు, అభ్యంతరపడిన వాళ్ళు అభ్యంతరపడ్డారు. కొంతమంది ఏమో అయ్యో పాపం వీడు కళ్ళు లేవండి అయ్యో బాధపడతారు. కానీ ఎవరైనా అతను కన్నులు ఇవ్వగలరా? ఎవరైనా అతన్ని బాగు చేయగలిగారా? ఎవరు చేయలేకపోయారు. కానీ ఏం చేసేవాళ్ళంటే అతని దగ్గరకు వచ్చి ఏదో ఇవ్వాలనుకున్నది ఇచ్చేవాళ్ళు, లేదా తిట్టాలనుకునే వాళ్ళు తిట్టేవాళ్ళు, అసహించుకునే వాళ్ళు అసహించుకునేవాళ్ళు, మనకెందుకులని దాటిపోయిన వాళ్ళు దాటిపోయాళ్ళు, మొత్తం అందరూ దాటిపోయారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రమలో ఏ మనిషి అయితే ఉంటాడో, కష్టంలో ఏ మనిషి అయితే ఉంటాడో, ఆ కష్టంలో ఉన్న వ్యక్తి ఒక్కసారి గనక యేసు వైపు చూసి ప్రభువా అని గనుక పిలిస్తే ఆయన దాటిపోయేవాడు కాదు. చప్పట కొడదాం గట్టిగా.